శ్రీ రామకృష్ణ బోధామృతం సత్యం. కాపట్యాన్ని వంచనను వీడి అంతరంగంలో భక్తి కలిగి ఉండు. వ్యాపారం గాని ఇతరమైన ఉద్యోగం గాని చేసేవారు కూడా సత్యాన్ని పరిపాలించాలి. సత్యమే ఈ కలియుగానికి విధింపబడ్డ తపస్సు. సదా సత్యసంధులై ఉంటేనే గాని సత్యస్వరూపమైన భగవంతుణ్ణి చూడలేరు. పూనికతో సదా సత్యాన్నే పలకాలి. సత్యసంధత మూలంగా భగవంతుణ్ణి కాంచగలం. కృత్రిమం ఎప్పుడూ చెడే. కృత్రిమ వేషం సైతం చెడ్డదే. మనస్సుని వేషానికి అనుగుణంగా ఉండకపోతే ఆపదల పాలవుతావు, ఘోర వినాశనం పొందుతావు. ఈ రీతిగానే మానవుడు మోసగాడై తప్పుడు పనులు చెయ్యటానికి, అసత్యమాడటానికి వెనుకాడడు. ఒకడు చాలా అప్పులు చేసి తన బాధ్యతను తప్పించుకునే నిమిత్తం పిచ్చి ఎత్తినట్లు నటించసాగాడు. వైద్యులు అతగాడికి రోగ నివారణ చెయ్యలేకపోయారు. ఔషధాలు ఇచ్చిన కొద్దీ వాడు పిచ్చి పెరుగసాగింది. చివరికి బుద్ధిశాలి అయిన ఒక వైద్యుడు నిజాన్ని కనిపెట్టి అతన్ని చాటుగా తీసుకెళ్లి ఇలా మందలించాడు. అయ్యా, ఇలా చేయటం తగునా? పిచ్చి ఎత్తినట్లు నటించడం చేత నిజంగా పిచ్చివాడవే కాగలవు సుమా. ఇప్పటికీ నీలో కొన్ని ఉన్మాద చిహ్నాలు నాకు కనిపిస్తున్నాయి. ఈ హెచ్చరిక అతన్ని మేల్కొల్పింది. వాడి దోషం వాడికి కనిపించింది. అంతటితో అతడు పిచ్చివాడిలా నటించడం మానేశాడు. మానవుడు సదా ఎలా నటిస్తాడో నిజానికి అలాంటి వాడే అవుతాడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.